హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. ఆల్రెడీ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 44,228 ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే మన సబ్‌స్క్రైబర్‌లో చాలామంది కామెంట్ ద్వారా వారి డౌట్స్‌ని అయితే అడుగుతున్నారు. ఈ కామెంట్స్‌లో ముఖ్యంగా అప్లై చేసుకున్న తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తారా? ఇవ్వరా? ఎడిట్ ఆప్షన్‌లో ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవచ్చా? డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌లో మన యొక్క స్టేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చా? జాబ్ వచ్చిన తర్వాత సాలరీ ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది? 10థ్ క్లాస్‌లో ఎంత పర్సెంటేజ్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది? ఈ ఉద్యోగం చేస్తూ మనం హైర్ స్టడీస్ చదువుకోవచ్చా లేదా? 600 మార్కులకు గాను 600 మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా? అప్లై చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చినట్లయితే మనకు జాబ్ వస్తుందా? రిజల్ట్స్ ఎప్పుడు ఉండవచ్చు? వేరే స్టేట్‌కి అప్లై చేసుకోవచ్చా? వేరే స్టేట్‌లో అప్లై చేసుకుంటే మనకు మన స్టేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ ఉంటుందా లేదా? అప్లై చేసే టైంలో సీజన్ ఎక్స్‌పైర్ అని వస్తే మనం ఏం చేయాలి? ఈ జాబ్‌కి ఎగ్జామ్ ఉంటుందా లేదా? ఫీజు ఎంత పే చేయాలి? తెలుగు మీడియం చదివిన వారు ఈ జాబ్‌కు అప్లై చేసుకోవచ్చా? ఏ డివిజన్‌లో అప్లై చేసుకుంటే మనకు లైఫ్ అనేది బాగుంటుందో ఇటువంటి మరిన్ని కామెంట్స్ గురించి నేను వన్ బై వన్ ఈ వీడియో ద్వారా క్లియర్ చేయబోతున్నాను. డీటెయిల్స్‌లోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. మన సబ్స్క్రైబర్ అయిన హాజీ బాషా గారు వారి క్వెషన్ అనేది అడుగుతున్నారు. జాబ్ వచ్చిన తర్వాత సాలరీ ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుందని అడుగుతున్నారు. నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు సాలరీ అనేది స్టార్టింగ్‌లో 10,000-12,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. అయితే మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత అంటే 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఈ విధంగా మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మీ సాలరీ అనేది 24,000-29,000 రూపాయల వరకు ప్రతి నెల ఉంటుంది. కానీ స్టార్టింగ్‌లో మీకు 10,000-12,000 రూపాయలు మాత్రమే ప్రతి నెల సాలరీ ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ అడిగిన సెకండ్ క్వెషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో 10థ్ క్లాస్ మార్క్ షీట్ కంపల్సరీగా ఉండాలి కదా! కానీ మా ఒరిజినల్ మార్క్ షీట్ కాలేజీలో ఉంది. ఇప్పుడు మేము ఏం చేయాలని? నో ప్రాబ్లమ్ అండి. మీరు మీ కాలేజీలో ఒక పర్సనల్ అప్లికేషన్ రాసి మీ డాక్యుమెంట్స్ అయితే తీసుకోవచ్చు. ఈ పర్సనల్ అప్లికేషన్ అనేది మీరు ప్రిన్సిపల్ పేరుతో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పర్సనల్ అప్లికేషన్‌లో మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీరు ఏం చదువుతున్నారు, ఈ ఒరిజినల్ మార్క్ షీట్ మీకు దేనికోసం కావాలో ఇవన్నీ క్లియర్‌గా మెన్షన్ చేసి అక్కడ మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు వితిన్ 1 డేలోనే మీకు డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేస్తారు. నెక్స్ట్ క్వెషన్ జగన్ గారు అడుగుతున్నారు. మీరు వేరే రాష్ట్రాలకు అప్లై చేసుకోకూడదని లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. కానీ మిగతా యూట్యూబర్స్ వేరే స్టేట్స్‌కు అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇందులో ఏది నిజమో మాకు క్లియర్ చేయండి అని అడుగుతున్నారు. మనలో చాలామంది ఉద్యోగాలు ఎక్కువగా ఉండే స్టేట్స్‌లో అప్లై చేయడానికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. అయితే నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. నా పర్సనల్ సజెషన్ ప్రకారం మీరు మీ సొంత రాష్ట్రంలో, మీ సొంత డివిజన్‌లోనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. నంబర్ 1 మీరు వేరే స్టేట్‌లో అప్లై చేసుకుంటే మీకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అయితే అవుతుంది. నోటిఫికేషన్ ప్రకారం మీకు లోకల్ లాంగ్వేజ్ పైన ఖచ్చితంగా అవగాహన అయితే ఉండాలి. మన ఆంధ్ర మరియు తెలంగాణ వదిలిపెట్టేసి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు హిందీ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. నంబర్ 2 ఈ ఉద్యోగాలకు సాలరీ అనేది తక్కువ కాబట్టి మీరు మన స్టేట్‌లో కాకుండా అదర్ స్టేట్‌లోకి వెళ్ళినట్టయితే మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. నంబర్ 3 వేరే స్టేట్‌లో మీకు జాబ్ వచ్చినట్లయితే మీకు ఫ్యామిలీస్‌కి మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది. నంబర్ 4 ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్ళినా సరే, లేదా మీరు సింగిల్‌గా వెళ్ళినా సరే, అక్కడ మీరు రూమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రూమ్ రెంట్ నియర్లీ 5,000-6,000 అయితే ఉంటుంది. మీకు వచ్చే సాలరీయే 10,000-12,000 రూపాయలు. మీరు రూమ్ రెంట్, గ్యాస్ కనెక్షన్, కరెంట్ బిల్ ఇవన్నీ మీరు కాలిక్యులేట్ చేసుకుంటే మీ ఎక్స్‌పెండిచర్ అనేది ఎక్కువైపోతుంది. సో, మీకు డబ్బులనేవి మిగలవు. నోటిఫికేషన్ ప్రకారం అఫీషియల్‌గా ఎక్కడ కూడా మీరు లోకల్‌లో అప్లై చేసుకోవాలా, నాన్ లోకల్‌లో అప్లై చేసుకోవాలా అనేది ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఒకవేళ మీరు అదర్ స్టేట్స్‌లో అప్లై చేసుకున్నట్లయితే అక్కడ మీ అప్లికేషన్ రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో, రిస్క్ తీసుకోవద్దు. మీ సొంత జోన్‌లోనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. నా ఫైనల్ సజెషన్ ఏంటంటే మీకు లోకల్‌లో అప్లై చేసుకొని జాబ్ వచ్చినట్లయితే మీకు కొంచెం డబ్బులైతే మిగిలే అవకాశం అయితే ఉంది. వేరే స్టేట్స్‌కి వెళ్ళి మీరు బాధపడడం కంటే లోకల్ స్టేట్స్‌లోనే జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వెషన్ మహేష్ గారు అడుగుతున్నారు. అన్న ఒక అభ్యర్థి ఎన్ని స్టేట్స్‌కు అప్లై చేసుకోవచ్చని? ఫ్రెండ్స్ ఒక అభ్యర్థి కేవలం ఒక అప్లికేషన్ మాత్రం ఫిలప్ చేయాలి. నెక్స్ట్ క్వెషన్ అనిల్ గారు అడుగుతున్నారు. వేరే స్టేట్‌లో జాబ్ వస్తే మనం మళ్ళీ మన స్టేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు.
అనిల్ గారు, మీరు ఏ స్టేట్ వేకెన్సీలో సెలెక్ట్ అవుతారో అదే స్టేట్‌లోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. స్టేట్ పోస్టింగ్ రావాలంటే ఇంటర్‌చేంజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్‌చేంజ్ అనేది కేవలం 1 లేదా 2% మాత్రమే ఉండవచ్చు. ఇది చాలా కష్టం కూడా. ఎగ్జాంపుల్‌గా యూపీ వారికి ఏపీలో జాబ్ వచ్చి ఉండాలి. అండ్ ఏపీ వారికి యూపీలో జాబ్ వచ్చి ఉండాలి. అలా ఎవరైనా ఉంటే వారి జాబ్‌ను ఒకరి నుంచి ఇంకొకరికి ఇంటర్‌చేంజ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఆంధ్ర వారు యూపీకి, యూపీ వారు ఆంధ్రాకి ఈ విధంగా ఇంటర్‌చేంజ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇది చాలా రేర్ కేస్‌లో జరుగుతుంది. సో, ఓన్ స్టేట్స్‌కి అప్లై చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వెషన్ చాంద్ గారు అడుగుతున్నారు. అన్న నాకు 10థ్‌లో 7.7 వచ్చింది. నా క్యాస్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఏమైనా ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. చాంద్ గారు, మీరు ఖచ్చితంగా ఈ జాబ్‌కి అప్లై చేసుకోండి. ఒకవేళ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్‌లో తక్కువ కాంపిటీషన్ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇలాగే మిగిలిన వారు కూడా తక్కువ మార్క్స్ ఉన్నాయని బాధపడకండి. ఖచ్చితంగా ఈ జాబ్‌కు ట్రై చేయండి. లక్ బాగుంటే జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ క్వెషన్ షేక్ గారు అడుగుతున్నారు. నాకు 10థ్ క్లాస్‌లో 600కు 600 మార్కులు వచ్చాయి. నాకేమైనా జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. అండి, ఛాన్స్ అయితే ఉంది. కానీ మీరు ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కాంపిటీషన్ హెవీగా ఉన్నట్లయితే మీకు జాబ్ అనేది రాకపోవచ్చు కూడా. ఎగ్జాంపుల్, మీ డివిజన్‌లో 10 ఉద్యోగాలు ఉన్నాయనుకుందాము. కానీ అప్లై చేసిన వారిలో 600కు గాను 600 మార్కులు 15 మందికి వచ్చి ఉంటే అందులో ఎవరి ఏజ్ అయితే ఎక్కువగా ఉంటుందో వారికైతే జాబ్ కేటాయిస్తారు. 600కు 600 మార్కులు వచ్చి కూడా ఏజ్ తక్కువ ఉన్న వారికి జాబ్ వచ్చే అవకాశం కొంచెం తక్కువ. నెక్స్ట్ క్వెషన్ అమీరా గారు అడుగుతున్నారు. నేను అప్లై చేసుకున్నాను. నాకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. నాకు జాబ్ వస్తుందని అడుగుతున్నారు. అమీరా గారు, మీరు ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా జాబ్ అయితే రాదు. 10థ్ క్లాస్‌లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వారికి మాత్రమే జాబ్ వస్తుంది. అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగే ఇంకొక డౌట్, అప్లై చేసే సమయంలో డేట్ ఆఫ్ బర్త్, నేమ్, స్టేట్, ప్రిఫరెన్స్ లాంటివి తప్పుగా ఇచ్చి ఉంటే వాటిని చేంజ్ చేసుకోవచ్చని అడుగుతున్నారు. నోటిఫికేషన్ ప్రకారం ఆగస్ట్ 6వ తేదీ నుంచి ఆగస్ట్ 8వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. ఆ ఎడిట్ ఆప్షన్‌లో మీ యొక్క అప్లికేషన్‌లో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ను మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ వర్షిత గారు అడుగుతున్నారు. ఈ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత రెగ్యులర్ డిగ్రీ చేయవచ్చా అని అడుగుతున్నారు. గుడ్ క్వెషన్ అండి. చాలామందికి ఉండే ఒక డౌట్, ఈ జాబ్‌కు మనం 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్స్‌తో జాయిన్ అయిన తర్వాత ఇంటర్ లేదా డిగ్రీ లేదా హైయర్ స్టడీస్ మనం చేసుకోవచ్చా రెగ్యులర్‌గా అని అడుగుతున్నారు. రెగ్యులర్‌గా చేయడం అయితే కుదరదండి. మీరు ఓపెన్‌లో చేయాల్సి ఉంటుంది. మీరు రెగ్యులర్‌గా చదవాలంటే మీరు రెగ్యులర్‌గా కాలేజీకి కూడా వెళ్ళాలి. మీరు జాబ్ చేస్తూ రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్ళడం కుదరదు కాబట్టి మీరు జాబ్ చేస్తూ ఓపెన్‌లో మీ స్టడీస్ అయితే కంటిన్యూ చేయవచ్చు. నెక్స్ట్ క్వెషన్ శ్రావ్య గారు అడుగుతున్నారు. అప్లై చేసే సమయంలో సెజన్ ఎక్స్పైర్ అని వస్తుంది. నేనేం చేయాలి? నో ప్రాబ్లమ్ అండి. మీరు అప్లై చేసే సమయంలో సెజన్ ఎక్స్పైర్ లేదా టైమ్ అవుట్ అని వస్తూ ఉంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేదా నైట్ టైంలో ట్రై చేయండి. ఆ టైంలో సర్వర్ అనేది బిజీగా ఉండవు. అదేవిధంగా మీరు అప్లై చేయడం స్టార్ట్ చేసిన వెంటనే మీ అప్లికేషన్‌ను త్వరగా ఫిలప్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు అప్లికేషన్ ఫిలప్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నా సరే ఈ సెజన్ ఎక్స్పైర్ అని వస్తుంది. నెక్స్ట్ క్వెషన్ కూడా శ్రావ్య గారు అడుగుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా? మరియు అప్లై చేయడానికి ఎంత ఫీజు కట్టాలి అని అడుగుతున్నారు. నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు ఎటువంటి రిటన్ ఎగ్జామ్ అయితే లేదు. కేవలం 10థ్ క్లాస్‌లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉన్నాయో ఆ మార్క్స్ ఆధారంగానే జాబ్ అయితే కేటాయిస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ మరియు ట్రాన్స్‌జెండర్‌కు ఎటువంటి ఫీజు అయితే లేదు. మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలిన కేటగిరీ వారు ₹100 చెల్లించి ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ అడుగుతున్నారు. తెలుగు మీడియం చదివిన వారు లేదా ఇంగ్లీష్ మీడియం చదివిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. నో ప్రాబ్లమ్ అండి, అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం కేవలం మీరు 10థ్ క్లాస్ పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంగ్లీష్ మీడియం చదివినా సరే, లేదా తెలుగు మీడియం చదివినా సరే, లేదా హిందీ మీడియం చదివినా సరే నో ప్రాబ్లమ్, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ అభి గారు అడుగుతున్నారు. అన్న, ఈ ఉద్యోగానికి నేను అప్లై చేసుకున్నాను. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం రిజల్ట్స్ అనేవి అక్టోబర్ లేదా నవంబర్‌లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే మన ఛానల్‌లో వెంటనే ఇంటిమేట్ చేస్తాను. సో, ఛానల్‌తో కనెక్ట్ అయి ఉండండి. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఈ ఉద్యోగాల యొక్క కంప్లీట్ జాబ్ ప్రొఫైల్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను.
ఆ వీడియోని ఈ వీడియో ఎండింగ్‌లో ఉంచుతాను. తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు కూడా ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.